అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 1వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. టైం నైట్ 10 అవుతోంది. నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఇదే నా చివరి రోజు. ఎందుకంటారా? నాన్ సొలికిరేన్. అదే నేను చెప్తానని తమిళ్లో అంటున్నా. మన ప్రమేయం లేకుండానే మన లైఫ్‌లో చాలా మందే వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. కానీ అంత విధువై అదే ఆ విధవ అని అంటున్నాను. వాడు కూడా అంతే నన్ను ముంచే కడలై నా లైఫ్‌లోకొచ్చాడు. చెన్నై మహానగరంలో ఉన్నాను. పుట్టినప్పటి నుంచి ఇక్కడే కదా! అందుకే తమిళ్ డామినేషన్ చేస్తుంటుంది అప్పుడప్పుడు. అడ్జస్ట్ అయిపోండి. నా రూమ్‌లో టేబుల్‌కి ఎదురుగా కూర్చున్నాను. నాకిలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. చేతిలో 4 ఇంచుల కత్తి. తెగితే చిమ్మడానికి రెడీగా ఉన్న ఎన్ కై అదే నా చెయ్యి సిద్ధంగా ఉంది. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. అమ్మాయిల జీవితమే ఒక యుద్ధం. నిత్యం యుద్ధం చేస్తూనే ఉండాలి సర్వైవ్ అవ్వడానికి. ఎన్‌కు అంత పెద్ద పెద్ద మాటలు సెట్ కావు కానీ, మిమ్మల్ని సస్పెన్స్‌లో ఉంచకుండా అసలు విషయం చెప్తాను. నా గదిలో ఈ కత్తితో నా చెయ్యి కోసుకుని నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. ఎందుకు అని మీరు సింపుల్‌గా అడుగుతారు కదా! కానీ నేను అంత సింపుల్‌గా మాత్రం చెప్పలేను. ఎందుకంటే ఎన్ పాపిద కారణం నా లైఫ్‌లోకి ఒక సుడిగుండంలా ఎప్పుడో 'ది సునామీ' సినిమాలో చూసిన జపాన్‌ని ముంచేసిన ఒక సునామీలా నా లైఫ్‌లోకి వచ్చాడు. వాడి వల్లే నేను ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నాను. కత్తి మణికట్టు మీద ఉంచుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాను. నా మూసిన కళ్ళ వెనుక కూడా వాడి రూపమే కనిపిస్తోంది. దీన్నే పిచ్చని అంటారేమో! ఎంతైనా ఎన్‌కు వాడు కాదల్ కదా! అందుకే అన్నమాట. ఎలాగో చావాలని డిసైడ్ అయ్యాను కాబట్టి మీకు నా గురించి నా కథ చెప్తాను. ఎందుకు చావాలని అనుకుంటున్నానో కూడా చెప్తాను. కత్తి చేతిలో పట్టుకొని నా బెడ్ మీద కూర్చున్నాను అన్నట్లు చెప్పడం మర్చాను. నా కథలో అన్ని రసాలు ఉన్నాయండి. అసలు డిసప్పాయింట్ అవ్వరు మీరు. తమిళ్ మాట్లాడుతున్నానని ఇక్కడ దాన్ని చేయకండి. మనది పక్కా ఆంధ్ర. నా పేరు నయన. నయన అయ్యంగార్. మేము తమిళ బ్రాహ్మిన్స్. అప్ప శ్రీ శైలేంద్ర అయ్యంగార్, అమ్మ సుమిత్ర అయ్యంగార్. అమ్మ నాన్నది ఇద్దరు లవ్ చేసుకున్న ఒకే కాస్ట్ అవ్వడం వల్ల ఇద్దరికీ పెళ్లి జరిపించారు పెద్దలు. అమ్మది ఆంధ్ర, విజయవాడ. అప్పది కూడా ఆంధ్ర అయినా చదువు కోసం ఇక్కడికొచ్చి ఇక్కడే చెన్నైలోనే సెటిల్ అయ్యారు. వాళ్ళకు పుట్టిన ముద్దుల అమ్ముకుట్టిని నేను. నాకొక చెల్లి కూడా ఉంది. పేరు సహస్ర అయ్యంగార్. ఇంకా ఇంటర్ చదువుతోంది. నాన్నకు క్యాటరింగ్ బిజినెస్ ఉంది. నేను పుట్టక ముందు నుంచే రన్ చేస్తున్నారు కాబట్టి బాగా రీచ్ అయ్యింది. అన్నపూర్ణ క్యాటరింగ్స్ అంటే చెన్నైలోనే ఫేమస్. నాన్న, అమ్మ కష్టం ఈ రోజు నన్నొక డాక్టర్‌గా నిలబెట్టింది. నాన్ జూనియర్ డాక్టర్‌గా. ఐ యామ్ ఏ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్. నా వృత్తి అంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. అందుకే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కసితో నా సరదాలను దూరం చేసుకున్నాను. చదువు మాత్రమే నాకు ఆహారం. ఇంకా చెప్పాలంటే పీల్చే గాలి కూడా అయ్యింది. ఎన్ ఫలితమే ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. అంతా బావుంది. మరెందుకు చావాలని అనుకున్నావు? ఇదే కదా మీ డౌట్? వరువుదాం వరువుదాం. అదే వస్తున్నా అక్కడికే వస్తున్నా. నా బోరింగ్ చప్పటి లైఫ్‌లో ఎర్రటి ఆవకాయలా కమ్మటి పెరుగన్నంలా వాడొచ్చాడు. అవర్ పావి. ఎన్‌కు వాడంటే మొదట్లో నచ్చేదే కాదు. కానీ నచ్చడం మొదలుపెట్టాక అసలు వదులుకోవాలనిపించలేదు నాకు. అంతలా ఎక్కేశాడు. వాడి ప్రేమ ఒక కడలి, కొలవలేను. వాడి కోపం అగ్ని, నేను మాత్రమే చల్లార్చగలను. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నాన్న అతి జాగ్రత్తతో ఏవీ చిన్న చిన్న ఆనందాలు లేకుండానే పెంచారు. ఆ జైలు లైఫ్‌నే ఇక్కడి వరకు లాక్కుంటూ వచ్చిన నాకు లైఫ్‌లో రంగుల హరివిల్లు చూపించాడు. సీతాకోకచిలుకకు ఉన్నట్లు కొత్త కొత్త రంగులు నా జీవితంలో అద్దాడు. వాడిని చూస్తూనే ముఖం చిట్లించి అసహ్యించుకున్న స్టేజ్ నుంచి వాడు లేకపోతే బ్రతకలేను అన్న స్థాయికి నన్ను తీసుకొని వచ్చాడు. ఇలా మార్చేశాడంటే వాడి ప్రేమ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మీరే చెప్పండి. చిన్నప్పటి నుంచి కట్టుబాట్లు, సంప్రదాయాల మధ్య పెరిగిన నాకు, చిన్నప్పటి నుంచి స్వేచ్ఛగా ఏ అడ్డుగోడలు లేకుండా పెరిగిన వాడికి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? పైగా అన్ని అలవాట్లు కూడా ఉన్నాయి ఇడియట్‌కు. నా లైఫ్‌లో అవమానాలు, ప్రమాదాలు కూడా వాడి వల్లే ఎంట్రీ ఇచ్చాయి. అమ్మ, అప్ప దగ్గర నేను తలెత్తుకోలేకుండా నన్ను ఈ రోజు నిలబెట్టాడు. అంతేకాదు నాకెంతో ఇష్టమైన నా వృత్తిని కూడా దూరం చేశాడు. ఇన్ని చేసి వాడేమో ఈ పాటికి ఫారిన్‌లో ఎవరో ఒక దాంతో కులుకుతూ ఉంటాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. మీతో ఇలాగే చెప్పుకుంటూ వెళ్తే నేనీరోజు ఈ పని చెయ్యలేను. అందుకే ఏదైతే అదే అవుతుందని గుండెల నిండుగా ఊపిరి తీసుకొని, కత్తి మణికట్టు మీద ఉంచుకొని క్షమించండప్పా! మీ పరువు తీసిన కూతురు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, మీ ప్రేమను మాత్రమే చూసిన నేను ఈరోజు
మీరు చూపిస్తున్న అసహ్యాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. కత్తి పెట్టుకున్న చివరి క్షణంలో కూడా వాడే గుర్తొచ్చాడు. ఒకసారి చూడాలనిపిస్తోంది. చివరిగా మాట్లాడాలని నా మనసు ఆరాటపడుతోంది. కానీ ఎందుకో వాడికి వార్తికై అదే మాటలు లేవని చెప్పేశాడు. నేను కూడా వాడిని హర్ట్ చేశాను. చాలా అంటే చాలా. సో, ఇలా కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ కోరికలు తీరకుండానే చనిపోతే ఆత్మలు అటు పరలోకానికి వెళ్ళకుండా, ఇటు నరకానికి వెళ్ళకుండా ఇక్కడే శాంతి లేకుండా ఉంటాయని మా పార్టీ చెప్పింది. కడవలే. చివరికి చచ్చాక కూడా నాకు శాంతి లేదా అనుకొని కళ్ళు గట్టిగా మూసుకొని కత్తిని చేతి మీద ఉంచాను. చివరికి చావడానికి కూడా ధైర్యం కావాలని నాకిప్పుడే తెలిసింది. ఒక నవ్వు నవ్వి గాయత్రి మంత్రం చదువుకున్నాను. నాకు భయమేసినప్పుడల్లా గాయత్రి మంత్రం జపించడం నాకున్న అలవాటు. కళ్ళు తెరిచి మొబైల్‌ని చివరిసారిగా చూశాను. అప్పటికి ఏదో ఒక మూల చిన్న ఆశ. వాడి నుండి ఒక మెసేజ్ అయినా వచ్చిందేమోనని. రాలేదు. రాదు కూడా. వాడు "ఓరు పెరియ పారే కదా! అదే పెద్ద బండరాయి" అని అంటున్నాను. మొబైల్ బెడ్ మీద విసిరి నేను రాసిన లెటర్‌ని చూసి కనిపించేలా టేబుల్ మీద నా పుస్తకాల మధ్య ఉంచి ఇంకోసారి గట్టిగా ఊపిరి తీసుకొని కళ్ళు మూసుకొని కత్తితో బలంగా నా చేతిని కోసుకున్నాను. క్యాటరింగ్‌లో కూరగాయలు కోయడానికి వాడే కత్తి కదా! బాగా షార్ప్‌గానే ఉంది. నేను కోసుకున్న మరుక్షణమే రక్తం చిమ్ముతోంది. ఎంతలా అంటే ఫ్లోర్ మొత్తం కూడా నా రక్తంతోనే తడిచిపోయేంతగా. నా కళ్ళు మెల్లిగా మూతలు పడుతున్నాయి. బెడ్ సపోర్ట్‌గా కూర్చొని వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. ఎందుకో ఏడుపొస్తోంది. మనిషి ఆఖరి నిమిషాల్లో తన లైఫ్ మొత్తం కళ్ళ ముందు కనిపిస్తోంది కాబోలు. నాకు కూడా నా లైఫ్ మొత్తం ఒక రీల్‌లా కనిపిస్తోంది. ఇంతలో అమ్మ తలుపు కొడుతోంది. తీసే ఉద్దేశం, ఓపిక రెండూ లేవు నాకు ఆ క్షణం. ఒకసారి తలుపు వైపు చూసి మెల్లిగా కిందకి జారిపోయాను. నాకేం గుర్తులేదు. స్పృహలో లేను కానీ అమ్మ మాటలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. నయనా, నయనా ఓరు మురై తలుపు తెరవవే అని కొడుతూనే ఉంది. అక్కా అని సహస్ర అందరూ పిలుస్తున్నారు. మెల్లిగా ఆ మాటలు కూడా వినిపించకుండా పోతున్నాయి. ఇప్పుడు మెల్లిగా నా నర్వస్ సిస్టమ్ డౌన్ అవుతోంది. పల్స్ రేటు పడిపోతుంది. నేను బలంగా కోసుకోవడం వల్ల నాకు తెలిసి ఇంకో పావు గంటలో నా ప్రాణం పోవచ్చు. డాక్టర్‌ని కదా! ఐ నో ఇట్. ఒక్కసారిగా తలుపు పగిలిన శబ్దం నాకింకా వినిపిస్తూనే ఉంది. ఎవరో నన్ను మోసుకొని వెళ్తున్నట్లు. కార్ సౌండ్, ఆ తర్వాత హాస్పిటల్‌లో అంబులెన్స్ సౌండ్ ఒక్కొక్కటిగా వినిపిస్తూ ఉండగానే నేను పూర్తిగా అన్‌కాన్షియస్ అయిపోయాను. నయన తలుపు వేసుకున్నప్పుడు వచ్చిన మహేంద్ర గారు మెయిన్ డోర్‌ని నాక్ చేశారు. భర్త తన నవారు కుర్చీలో పరధ్యానంగా కూర్చొని ఉండటం చూసి సుమిత్రని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. నమస్తే అమ్మా అని శైలేంద్ర గారు అని మహేంద్ర అడిగితే అడ్డు తొలగి భర్తను చూపిస్తుంది సుమిత్ర. మహేంద్ర లోపలికి రాగానే బయట వరుసగా నిలబడిన 4 ఖరీదైన కార్లను చూసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెవులు కొరుక్కుంటూ అదో మాదిరిగా చూస్తారు. సుమిత్ర వైపు తలుపు వేసి ముందుకు అడుగు వేయగానే భర్త కొట్టిన చెంపదెబ్బకి కింద పడిపోతే సహస్ర అమ్మ అని పట్టుకుంటుంది ఏడుస్తూ. నా మీద కోపాన్ని తన మీద ఎందుకు చూపిస్తారు శైలేంద్ర గారు అని మహేంద్ర అంటాడు. ఉన్న ఈ మాదిరి పావి, నీలాంటి పాపి మా ఇంట్లో అడుగుపెట్టడం కూడా నాకు ఇష్టం లేదని కోపంగా అంటారు శైలేంద్ర గారు. అది కాదండి, నేను వెళ్ళిపోతాను. జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడే అవకాశం ఇవ్వండి. మన పిల్లల భవిష్యత్తు శైలేంద్ర గారు అని మహేంద్ర బాధగా అంటాడు. నీలాంటి పాపాత్ములతో నాకు మాటలేంటని శైలేంద్ర అంటే ఒప్పుకుంటాను. నేను పాపాలే చేశాను కానీ అందుకు పిల్లలిద్దరి జీవితాలను నాశనం చేయకండని చేతులు జోడిస్తాడు మహేంద్ర. మహేంద్ర స్టేటస్ ఏంటో అక్కడే ఉన్న శైలేంద్రకు అతని భార్య సుమిత్రకు బాగా తెలుసు. అంత స్థాయి ఉన్న అతను తన ముందు అలా చేతులు జోడిస్తూ ఉంటే అతని వెనకే నీడగా ఎప్పుడూ ఉండే ఆసిఫ్ అలా భరించలేక ఎవరికో అతని చేతివేళ్లు డయల్ చేశాయి. రింగ్ అవుతున్న లాస్ట్ మూమెంట్‌లో ఫోన్‌ని లిఫ్ట్ చేశాడు ఒకతను. ఆసిఫ్ అని అనగానే బాయ్ యహా కుచ్ భీ సహీ నహీ హై బాయ్ అని అంటాడు నొసలు ముడేసి. వాట్స్ హ్యాపెనింగ్ డాడ్ ఎక్కడా అని అడుగుతాడతను. నయన మేడం గర్భిణి అని ఆసిఫ్ అంటే వాట్ ద హెల్ ఆసిఫ్ డాడ్‌ను వాడనే ప్రతి మాట నేను వినాలని స్థిరంగా అంటాడు అతను. జీ భాయ్ అని మొబైల్ షర్ట్ పాకెట్‌లో ఉంచుకొని దగ్గరకు వెళ్లి నిలబడతాడు ఆసిఫ్. చూడండి, మీ అబ్బాయి మనిషి రూపంలో ఉండే రాక్షసుడు. ఎన్ కంగలాలతో చూసినా పెద్దంతరం లేదు. నాతోనే చాలా రూడ్‌గా మాట్లాడాడు. మీరు అనుకున్నది జరగదు. దయచేయండి ఇంకా. మీరిక్కడే ఉంటే మా ఇల్లు భ్రష్టు పట్టిపోతుంది. పోయి విడు అని అంటారు శైలేంద్ర గారు. మహేంద్ర గారు ఎంత చెప్పినా వినడని, సరే మీ మూర్ఖపు ఆలోచనలతో మీ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారు. ఒక్కసారి మీ అమ్మాయిని పిలవండి. నేను ఈ రోజుతో చెన్నై వదిలి ముంబై శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రాను. చివరిసారి నయనతో 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతానని అంటాడు మహేంద్ర. అంతా ఫోన్‌లో వింటున్న అతని రక్తం మరిగిపోతుంటే ఎదురుగా ఉన్న గ్లాస్ విండోని పిడికిలితో కొడతాడు అతను. కూతురు ఎవరితోనో ఫేస్ వదిలై
పోయి విడు అని అంటారు శైలేంద్ర కఠినంగా. భార్య సుమిత్ర ధైర్యంగా ఒక అడుగు వేసి, ఎన్ పారు మాట్లాడితే ఏమవుతుందండి? నేను నయనను పిలుస్తానని భర్త చూస్తున్నావు. వాడి వేడి చూపులను పట్టించుకోకుండా తలుపు కొడుతుంది. ఇవేవీ వినే స్టేజ్‌లో లేని నయన చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే శైలేంద్ర గారి అమ్మ శారదమ్మ, అయ్యో! అయ్యో! పిల్ల ఎంతకీ తలుపు తీయడం లేదు. ఇంట్లో తిట్టి కొట్టారని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి తలపెట్టిందో ఏంటో అని అరుస్తుంది. ఆ మాటలు కిందున్న మహేంద్రకు, శైలేంద్రకు వినిపించి పరుగున పైన గదికి చేరుకుంటే ఆసిఫ్ బాయ్ అని మొబైల్ చేతిలోకి తీసుకొని కంగారుగా ఏదో చెప్పేలోపే కాల్ కట్టయి ఉంటుంది. శైలేంద్ర గారు నువ్వు రాకని అరుస్తూ ఉంటే అతని అరుపులు పట్టించుకోకుండా ఒక్క తన్నుతో తలుపు విరగ్గొట్టి రక్తం అడుగులో పడున్న నయనను చూసి మహేంద్రతో సహా అందరూ కూడా నిర్ఘాంతపోతారు. కూతుర్ని అలా చూసి ఏడుస్తూ అన్నయ్య నా కూతుర్ని ఎలాగైనా బ్రతికించినని సుమిత్ర చేతిలో జోడిస్తుంది. ఏమీ అవ్వదమ్మా అని నయన చేతికి అతని కర్చీఫ్‌ని అడ్డు పెడితే కొన్ని నిమిషాల్లోనే రక్తంతో తడిసిపోతుంది. నయననెత్తుకొని కారు వైపు వెళ్తూ ఉన్న మహేంద్రని అడ్డుకొని నా కూతుర్ని నీ పాపపు చేతులతో ఎత్తుకోవడం నాకిష్టం లేదని అరిస్తే వాయి మూడు శైలేంద్ర అని తల్లి ఆవేశంగా అరిచి నువ్వు పదా బాబు అని అంటుంది ఏడుస్తూ. కారులో పడుకోబెట్టిన మహేంద్ర ఆసిఫ్ వైపు చూస్తే డ్రైవర్ను వద్దని తనే డ్రైవింగ్ కూర్చొని నిమిషాల్లో హాస్పిటల్ ముందు ఆపితే డాక్టర్ ఒక కాల్కు సిద్ధంగా ఉంటారు. స్ట్రెచర్ మీద నయనను తీసుకుని వెళ్తుంటే తల్లి నయన నేను రా మహి అంకుల్ని ఒక్కసారి కళ్ళు తెరవమ్మా అని కన్నీరు పెట్టుకుంటుంటే వెనకాలే వచ్చిన సుమిత్ర శారద అంత స్థాయి ఆయన తన కూతురి కోసం కన్నీరు పెట్టుకుంటుంటే తన కూతురి మీద ఆయనకున్న ప్రేమకు ఆశ్చర్యంగా చూస్తారిద్దరు. సార్ ప్లీజ్ అని డాక్టర్స్ ఐసీయూ బయటే అందరినీ ఆపేస్తే మహేంద్ర గారు చేతులు జోడించి ప్లీజ్ సేవ్ హర్ అని దీనంగా అంటారు. ఇది చూసిన ఆసిఫ్ మొబైల్ తీసుకుని పక్కకొచ్చి బాయ్ మేడం సూసైడ్ అటెంప్ట్ చేసింది బాయ్. చాలా బ్లడ్ పోయింది బాయ్ అని చెప్తాడు ఆసిఫ్. అవతల నుండి అంతా నిశ్శబ్దం. బాయ్ ఐయామ్ కమింగ్ డాడ్‌కి చెప్పకని అతను కాల్ కట్ చేసి వణుకుతున్న తన చేతుల్ని 100 దాటి కొట్టుకుంటున్న తన గుండె మీద చెయ్యేసుకొని ఎవరికో కాల్ చేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలని ఆర్డర్ వేస్తాడతను. ఆవేశంగా వెనకాల క్యాబ్‌లో వచ్చిన శైలేంద్ర మహేంద్ర ముందు నిలబడి కోపంగా చూస్తూ తమరు ఉంగల్ మగన్. నీ కొడుకు మీరు చేసిన ఘనకార్యం చాలు ఇంక పోయి విడు అని గట్టిగా అరుస్తాడు. భార్య ఏడుస్తూ ఉంటే శారదమ్మ శైలేంద్ర వాయి మూడ్రా అవతల నీ మగల్ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉందిరా. ఇప్పుడు కూడా అతన్నే అంటున్నావా నువ్వు? నిందిస్తున్నావెందుకు? ఎన్ మనస్సాక్షిని అడుగు. నిజంగా ఇతను తప్పు చేశాడా? ఎంగల్ పెన్ మనమ్మాయి కూడా ప్రేమించిందని మర్చిపోకు. అమ్మా నీయూ నన్నే తప్పుపడుతున్నావా? అని శైలేంద్ర అంటే అవతల మనమ్మాయికి వీఐపీ లెవెల్‌లో ట్రీట్మెంట్ జరుగుతోంది. కాసేపు మౌనంగా ఉండు. పిరుగు మాట్లాడుకుందామని శారద చెప్పి బాధగా కుర్చీలో కూర్చున్న మహేంద్రకు చేతులు జోడిస్తుంది శారదమ్మ. అయ్యో! మీరు పెద్దవారు. నాకు చేతులు జోడించడం ఏంటమ్మా? అని అంటారు మహేంద్ర గారు. పెద్దరికం అవతలి వారి సంస్కారం బట్టి, మనసును బట్టే ఉంటుంది బాబు అని అంటుంది శారదమ్మ. అమ్మను, భార్యను కోపంగా చూసి ఏడుస్తున్న చిన్న కూతురుని లాక్కొని వెళ్లి కొంచెం దూరం వెళ్లి కూర్చుంటాడు శైలేంద్ర. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతూ ఉంటే డాక్టర్ బయటికి రాగానే ముందు సుచిత్ర వెళ్ళి ఎన్ కూతురికి ఇప్పే ఎప్పుడిరుక్కు అని అడుగుతుంది ఏడుస్తూ. వెనకాలే నిలబడిన మహేంద్రను చూసిన డాక్టర్ భయంతో 2 అడుగులు వెనక్కి వేసి సార్ పేషెంట్‌కి చాలా బ్లడ్ లాస్ అయింది. వెరీ క్రిటికల్ కండిషన్ అని అంటాడు. ఆ డాక్టర్ తమిళ్‌లో ఎంత ఖర్చయినా కూడా పర్వాలేదు. అమ్మాయికి మాత్రం ఏమీ అవ్వకూడదు. కావాలంటే స్పెషలిస్ట్‌నైనా సరే పిలిపించండి అని అంటాడు మహేంద్ర. వి ట్రయింగ్ అవర్ బెస్ట్ సార్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అని చెప్పేసి ఇంకో డాక్టర్‌తో పేషెంట్ కండిషన్ డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్తాడు ఆ డాక్టర్. ఇదంతా జరిగేసరికి అర్ధరాత్రి అవుతుంది. మిస్ అయిన ఆసిఫ్ కోసం నొసలు ముడేసి మొబైల్ తీసేలోపే గార్డ్స్ లోపలికి ఎంట్రీ ఇస్తారు. కొడుకొచ్చాడని అర్థం చేసుకున్న మహేంద్ర ఎక్కడ శైలేంద్ర ప్రాణాన్ని తీస్తాడేమో అన్న భయంతో నాన్న అని ఎదురు వెళ్తాడు. వైట్ షర్ట్, బ్లాక్ జీన్స్‌లో పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ మాస్ కటౌట్‌తో 6 అడుగులు పైమాటే ఉన్న నీల్‌ను చూసి నీల్ అని అంటారు మహేంద్ర గారు. ఏ భావం లేకుండా చెయ్యి చూపించి తండ్రిని మాట్లాడనివ్వడు నీల్. ఆసిఫ్ ఆ నిశ్శబ్దంలో కంచులా మోగుతుంది నీల్ గొంతు. సుచిత్ర, శారదమ్మ అలాగే చూస్తూనే ఉండిపోతే శైలేంద్ర ఉడికిపోతాడు నీల్‌ని చూసి. జీ బాయ్ ఈ ఫ్లోర్ మొత్తం 10 మినిట్స్‌లో నా కంట్రోల్‌లోకి రావాలని చెప్పి శైలేంద్ర వైపే కోపంగా చూస్తూ ఐసీయూ వైపే వెళ్తాడు నీల్. డాక్టర్ ఎదురుగా వచ్చి సార్ గుడ్ ఈవినింగ్ అని అంటే చేతికి కట్టు, డ్రిప్స్ ఉన్న నయనను చూసి కండిషన్ ఏంటని డాక్టర్‌ని అడుగుతున్నా చూపు నయనపైన మాత్రమే ఉంచుతాడు నీల్. చాలా బ్లడ్ పోయింది సార్. సమయానికి కూడా బ్లడ్ దొరకట్లేదు. ఏం చేయాలో తెలియటం లేదు సార్.
పేషెంట్‌ది ఏ నెగెటివ్ అని డాక్టర్ అంటూ ఉండగానే తనది నాది సేమ్ బ్లడ్ గ్రూప్ నేనిస్తాను బ్లడ్ పదండి అని అంటాడు. నీల్ చూపు తిప్పకుండానే సార్ బ్లడ్ తీసుకోండని చెప్పి డాక్టర్ మళ్ళీ ఐసీయూకి వెళ్తే నర్స్ నీల్ దగ్గరికి వెళ్లి బ్లడ్ ఇస్తుంటే మహేంద్ర తన దగ్గరికి వచ్చి నాన్న కోపం వద్దురా అమ్మాయి ముందు ప్రమాదం నుంచి బయటపడినవని కొడుకు ఎర్రటి మొహాన్ని చూస్తూ అంటాడు. తండ్రిని కోపంగా చూస్తూ మీరెందుకు వెళ్లారా ఇంటికి రాయబారం చెయ్యమని వెళ్ళి అతని కాళ్ళు పట్టుకోమని నేను అడిగానా అని వేస్గా వస్తుంది నీల్ స్వరం. తనను నువ్వు ప్రేమించావు నీల్, అమ్మకు మాటిచ్చాను తనే మన ఇంటి కోడలు అని అనబోతూ ఉంటే జస్ట్ షటప్ డాడ్, నాకు తనకేమీ లేదు అంతా అయిపోయింది ఇంకా ఇంతటితో వదిలేయండి అని కోపంగా చెప్పి బ్లడ్ ఇచ్చి 2 ఫోన్ కాల్స్ మాట్లాడి రూమ్ నుంచి బయటకు వచ్చి శైలేంద్ర ముందు నిలబడతాడు నీల్. శైలేంద్ర కోపంగా చూస్తే మా డాడ్ కింద గూర్ఖా డ్యూటీ చేయడానికి కూడా సరిపోవు, ఏం చూసుకొని నీకింత పొగరు, నీ మతం రిలీజియన్ చావు బతుకుల మధ్య ఉన్న ఉంగల్ మగల్ను కాపాడగలిగిందా, లేదా రోజు నువ్వు చేసే పూజలు వ్రతాలు నీ పరువు నీ కూతురి ప్రాణం నిలబెడుతోందా, నీకు ఎనకు మాటలు లేవు, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలిసిన శైలేంద్ర అంటే కోపాన్ని డీప్ బ్రీత్ తీసుకుని వదిలి కంట్రోల్ చేసుకుంటూ మా డాడ్ సమయానికి ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా నీ కూతురు కొన ఊపిరితోనైనా ఉంది. నా సహనాన్ని పరీక్షించి చిన్న పెద్ద తేడా మర్చిపోయేలా నన్ను రెచ్చగొట్టి ఇలా తయారు చేశావు. నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నీ వల్లే అది ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది. నిజమా కాదా సొల్లు అని ఆవేశంగా అంటారు శైలేంద్ర గారు. నీల్ కోపంగా శైలేంద్ర వైపు అడుగు వేసి వెళ్తుంటే ఇద్దరికీ మధ్యలో వచ్చిన మహేంద్ర గారు ఆయన అన్న దాంట్లో తప్పేముంది నీల్, నీ వల్లే నైనా ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుందిరా. నేను నా కొడుకు ఎలా ఉండాలని ఆశపడ్డాను, నువ్వు అలా లేవు నీల్ అని బాధగా అంటారు మహేంద్ర గారు. నీల్కు ఇంకొక క్షణం అక్కడే ఉంటే తన ఆవేశం ఇంకొకరిని బలికోరుతుందని తెలిసిన ఆసిఫ్ బాయ్ అని పిలుస్తాడు. ఇంతలో డాక్టర్ వచ్చి సకించాం, కాకపోతే పేషెంట్ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో అస్సలు వస్తుందో రాదో చెప్పడం కూడా కష్టం, బాగా వీక్గా ఉంది అండ్ చాలా స్ట్రెస్లో ఉంది సార్, చూడొచ్చు కానీ డిస్టర్బ్ చేయకండి అంటాడు డాక్టర్. ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ అని మహేంద్ర గారు అంటే స్పృహలోకి వస్తే కానీ అది చెప్పలేను సార్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే తండ్రిని కోపంగా చూసి ఐసీయూలోకి వెళ్తాడు నీల్. స్పృహ లేకుండా ఉన్న నయన పక్కనే చైర్ లాక్కొని కూర్చున్న నీల్కి గుండె గట్టిగా కొట్టుకుంటూ ఉంటే ఆమె నుదుటి మీద చేత్తో నిమురుతూ వేకప్ బేబీ డాల్, లాస్ట్ 5 అవర్స్గా పడుకునే ఉన్నావు, నీకు బోర్ కొట్టట్లేదా అని మృదు గంభీరంగా అంటాడు నీల్. కథ ఇంకా ఉంది. అసలు ఈ తమిళ బ్రాహ్మణైన మన డాక్టర్ నయనకి అలాగే డాన్కే మాస్ డాన్ అయిన మన నీల్ బాబుకి అసలు ఎలా పరిచయం అయింది, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, అసలు ఏం జరిగింది, నీల్ తండ్రి అయిన మహేంద్ర గారు నయన విషయంలో ఎందుకింత కేరింగ్గా ఉన్నారు, మరి శైలేంద్ర ఎందుకంత కోపంగా ఉన్నాడు నీల్ పైన, నీల్ డాన్ అనా లేక ఇంకా వేరేదైనా కారణం ఉందా, మరి నైనా బ్రతుకుతుందా లేదా, నీల్ రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా ఫాలో అయ్యి స్టోరీని చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.